నేను డాక్టర్ అలేఖ్య. షాంపూ అనేది మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం హెడ్ బాత్ చేసినప్పుడు. సో హెడ్ బాత్ మనము మరీ రెగ్యులర్గా ఎవ్రీడే చేయడం అనేది మంచిది కాదండి. వారానికి 2 రోజులు అనేది సరిపోతుంది. మరి మీరు విగరస్గా ఎక్సర్సైజ్ చేస్తున్నా, ఎక్కువగా ఏమైనా స్పోర్ట్స్ ఆడుతున్నా, స్వెట్టింగ్ ఎక్కువ ఉంటే తప్ప అలా ఉన్నప్పుడు మనకి 2 రోజులకు ఒకసారి సరిపోతుంది. లేదంటే వీక్లీ ట్వైస్ మాత్రమే హెడ్ బాత్ చేయాలి. రోజు చేసేయడం వల్ల మనకి తలలో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ని కోల్పోయి డ్రై ఫ్రిజీ అయిపోయి జుట్టు ఎక్కువ రాలిపోతుంది. సో షాంపూస్ కొనేటప్పుడు ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో షాంపూస్ కొనేటప్పుడు అందులో సల్ఫేట్స్ కానీ, పారాబెన్స్ కానీ, సోడియం క్లోరైడ్, వాల్యూమైజర్స్ ఇవి ఉంటే ఆ షాంపూస్ని దయచేసి యూస్ చేయకండి. ఎందుకంటే ఈ పారాబెన్స్, సల్ఫేట్స్ ఉండడం వల్ల షాంపూస్ జుట్టుని బాగా డ్యామేజ్ చేసేసి త్వరగా జుట్టు ఊడిపోయేలా చేస్తుంది. అలాగే మీ షాంపూస్లో ఆర్గాన్ ఆయిల్, జజోబా ఆయిల్, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటే కనుక ఇవి జుట్టుకి చాలా స్ట్రెంథన్ చేసి జుట్టుకి మంచిగా హెల్తీగా తయారు చేస్తాయి. అలాగే కెఫిన్, కెరాటిన్, గ్లిజరిన్ ఈ ఇంగ్రీడియంట్స్ ఉండేలాగా చూసుకోండి. సో మీ జుట్టు బాగా కర్లీగా ఉండి ఫ్రిజీగా డ్రైగా ఉంటే గ్లిజరిన్ అనేది దాన్ని సాఫ్టన్ చేసి బాగా షైనింగ్ వచ్చేలా చేస్తుంది. అలాగే మీది బాగా హెయిర్ అస్తమానం ఊడిపోతున్నట్లయితే కెరాటిన్ ఉంటే దాన్ని బాగా స్ట్రాంగ్ చేస్తుంది. సో ఈ ఏ ఇంగ్రీడియంట్స్ ఉండాలి, ఏది ఇంగ్రీడియంట్స్ ఉండకూడదు అనేది చూసి షాంపూ అనేది కొనుక్కోండి. థ్యాంక్ యూ.